ఇప్పుడు వి షేప్ అనేది ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది బాగా. ఈ వి షేప్ అనేది ఎలా మనం మెజర్ చేసుకోవాలి అంటే బాడీకి కొంతమందికి వీపు చాలా బ్రాడ్గా ఉంటుంది, కొంతమందికి థిన్గా ఉంటుంది, అంటే సన్నగా పొడుగ్గా కనిపించాలి అంటే ఇలాంటి వి షేప్స్ నెక్స్ డీప్గా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. అంటే దీనికి నీట్గా పైపింగ్ ఎలా ఇవ్వాలి, థ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలి, అన్నీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పడం జరుగుతుంది. అది కూడా ఈ ప్రిన్సెస్ కట్లో మెయిన్ మేజర్గా ఫ్రంట్ ఓపెన్ అనేది అసలు పెట్టుకోకూడదు. అంటే ఈ షేప్ అవుట్ అవుతుంది, మనకి నీట్గా ఫిట్టింగ్ అనేది రాదనమాట. బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు దీని ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి. చాలా మంది మనం టైలర్స్ చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఈ గ్యాప్స్ వస్తుంది, అంటే మనం వేసుకున్న తర్వాత ఈ గ్యాప్స్ ఇలా కనిపిస్తుంది అనమాట, ఇలా ఓపెన్ అయిపోయి ఇలా అయిపోతుంటుంది. అలా కాకుండా ఎలా ఉండాలి, తర్వాత సైడ్ ఓపెన్ చేసుకుంటే దాని ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డీటెయిలింగ్గా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వన్ డేలో. అంటే సెకండ్ హాఫ్ అంతా మనం బ్లౌజ్ గురించి నీట్గా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ 1 by 1 చెప్తూ ఉంటాం అనమాట.